ఆ! కాల్‌కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ లైవ్ వెల్‌నెస్ క్లబ్. దట్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఆస్తమా. ఆల్రెడీ శివ సారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పటివరకు మంచి ఆల్రెడీ బెస్ట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ షేర్ చేశారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవించినవి మాత్రమే. అదే విధంగా వాళ్ళు వ్యక్తిగతంగా అనుభవించి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకొని, ఇలాంటి న్యూట్రిషన్ సెంటర్స్ తోటి, వెల్‌నెస్ సెంటర్స్ తోటి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకొచ్చిన రిజల్ట్ మాత్రమే. అదే విధంగా పర్సన్ టు పర్సన్ మారిపోతుంటాయి. ఒక వ్యక్తి ఒక రిజల్ట్ రావచ్చు. ఇంకో వ్యక్తికి చాలా లేట్‌గా రావచ్చు. పర్సన్‌ని బట్టి, వాళ్ళ స్థితిగతిని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రొడక్ట్ అనేది మన న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఏదన్నా జబ్బును నయం చేయడానికో, అదే తగ్గించడానికో ఉపయోగించదు కదా! మనం తీసుకునే రెగ్యులర్ వేలో మన శరీరానికి కావాల్సిన 114 రకాల విటమిన్స్, మినరల్స్ తీసుకుంటూ దాంట్లో లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అయినందువల్ల జరిగిన మంచి బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? ఓకే. ఆస్తమా. ప్రతి ఒక్కరికి ఇదొక పెద్ద అంటే ప్రపంచవ్యాప్తంగా అందరిని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద మహమ్మారిలాగా మారిపోయిందనమాట ఇది. దీని నుంచి మనం బయటపడాలంటే చాలా రకాల ప్రికాషన్స్ గాని మనం పాటించగలిగితేనే నెక్స్ట్ లెవెల్‌కి మనం వెళ్ళొచ్చు. దట్ ఏంటంటే మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ అనే దానికి మనం బాగా నిదర్శనంగా కూడా నిలిచేదానికి ఇది బాగా సపోర్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అవేర్‌నెస్ అనేది లేనందువల్లే ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా లాస్ అవుతున్నారనమాట. దీని తీవ్రత అనేది ఈ ఆస్తమా తీవ్రత ఎంత దూరం వెళ్తుందంటే, చాలా అంటే చాలా దూరం మనుషుల్ని తీసుకెళ్తుందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ఉబ్బసం అంటారు దాన్ని. ఆస్తమా కావచ్చు, ఉబ్బసం కావచ్చు. ఒక రిలేటెడ్ అనమాట. దగ్గు కానివ్వండి, వీటన్నిటికి ఒకదానికి రిలేషన్ ఉంది. వీటిని ఎలా గుర్తించాలంటే, ఒక్కోసారి ఆస్తమా రూపం ఎలా సంతరించుకుంటుందంటే, చాలా అంటే చాలా సివియర్ స్టేజ్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడేంటంటే ఊపిరి ఆడకపోవడం. రెగ్యులర్‌గా ఎక్కువ టైంలో ఊపిరాడకపోవడం. దాని మీద మనం ఫోకస్ చేయాలా. అదేవిధంగా ఛాతీలో గట్టిగా అనిపించడం. అంటే గట్టిగా అదిమేసినట్టు అనిపించడం. అదేవిధంగా అన్నిటికన్నా కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే గురక రావడం. కంటిన్యూయస్‌గా గురక రావడం. అంటే ఒబెస్‌లో లేకున్నా కూడా గురక రావడం. ఒబెస్‌లో ఉండి గురక రావడం. అదేవిధంగా దగ్గు కంటిన్యూయస్‌గా రావడం. వీటన్నిటి సింప్టమ్స్‌ని కనుక్కొని దాన్ని బట్టి మనం ఆస్తమాలోకి వెళ్తున్నామా లేదా కామన్ కాంప్లికేషన్సా ఏంటనేది మనం అర్థం చేసుకోవాల మొట్టమొదట. ఆ తర్వాత దీని సివియారిటీ అనేది ఎలా ఉంటుందంటే కొందరికి ఆస్తమా మొట్టమొదట చాలా చిన్నగా స్టార్ట్ అవుతది. ఆ తర్వాత దాని రూపాంతరం చాలా పెద్దదిగా వెళ్తుందనమాట. అంత దూరం పోకుండానే ముందుగా మనం జాగ్రత్త పడాల. అంటే రోజువారీ కార్యకలాపాల్లో అంతరాయం కలిగించే ప్రధాన సమస్యగా మారిపోతుందనమాట. ఈ ఆస్తమా వల్ల ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే అది ప్రాణాంతకంగా కూడా మారే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే లైఫ్ థ్రెటనింగ్‌గా కూడా ఎళ్ళిపోతుందనమాట. ఒక్కసారి గాని లైఫ్ థ్రెటనింగ్ అని వెళ్ళిందంటే ఇంక లైఫ్ లాంగ్ మెడికేషన్ మీద ఆధారపడాల్సిందే. అంటే మనం న్యూట్రాసిటికల్‌తో కంప్లీట్‌గా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు దీన్ని. కానీ మనం ప్రతి చిన్నదానికి ఫార్మాస్యూటికల్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఫార్మాస్యూటికల్ వేరు, న్యూట్రాసిటికల్ వేరు. న్యూట్రాసిటికల్ అంటే అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడం. ఫార్మాస్యూటికల్ ఏందంటే అనారోగ్యాన్ని అనారోగ్యంతోనే అలాగా కప్పి పెట్టుకోవడం అనమాట. కప్పి ఉంచుకునే దానికన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడం కరెక్టు. అంటే రూట్‌ని కరెక్ట్ చేసుకుంటే దానికొచ్చే ఫ్రూట్ కరెక్ట్‌గా వస్తుంది గదా! అది కొంచెం మనం ఎడ్యుకేట్ అయితే బెటర్ అనమాట. అదేవిధంగా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇది మనకు తెలియకుండా మన కంప్లీట్ లైఫ్‌లో జరగాల్సిన యాక్టివిటీస్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేస్తుందనమాట. లైఫ్‌ని కూడా చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌కి కూడా తీసుకెళ్ళేసి ఛాన్సెస్ ఎక్కువున్నాయి ఈ ఆస్తమా. ఈ ఉపసమితి ఏంటంటే మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి స్ట్రక్చర్ చూసారు గదా! ఇక్కడ ఆస్తమా నార్మల్ లంగ్ అనేది ఇలా ఉంటుంది. ఇది బాగా గమనించండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఊపిరి తీసుకోవడం మన ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి, లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఆ గ్యాస్ అనేది కెమికల్ కాంపోనెంట్ నుంచి వచ్చే గ్యాస్ అనేది కార్బన్ డయాక్సైడ్ ఎప్పటికప్పుడు బయటకొచ్చేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడంతా ఆహ్, యవ్వనంగా ఉంది. మంచిగా చూసేదానికి చక్కగా మంచిగా ఉంది నార్మల్ లంగ్. ఇక్కడ చూడండి ఆస్థమాటిక్ లంగ్ చూడండి ఎలా అయిపోయిందో. అంటే బాగా నారో అయిపోయేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఈ ఈ ఈ కాంప్లికేషన్స్ అవి మొత్తం డెడ్ అయిపోయి హార్డ్ అయిపోతాయి. హీట్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతుందనమాట దానికి. దానివల్ల ఏమైతుందంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ అక్కడే ఆగిపోయినందువల్ల ఉబ్బిపోతాయి అవి. ఈ ఈ ఇవి ఉబ్బినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి బ్రీతింగ్ అనేది సరిగ్గా రాకపోవడం, ఆ శ్లేష్మం ఆ గల్ల, సుద్ద ఉంటుంది కదా! అది అక్కడే మ్యూకస్‌లోనే అక్కడే స్టాగ్నేట్ అయిపోవడం. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అదేవిధంగా కొందరికేంటంటే ఇది ఎక్కువైనందువల్ల ఏమవుతదంటే ఆ వాయు మార్గాలుంటాయి గదా! గాలి గొట్టాలంటాం గదా! అవి వచ్చేసి ఇరుగ్గా తయారైపోతాయి. ఉబ్బిపోతాయి. అక్కడేమవుతుందంటే ఆ కణజాలాలు దెబ్బతినిపోతాయన్నమాట. ఆ కణజాలాలు దెబ్బతిన్నప్పుడు ఏమవుతదంటే
ఆహ్, ఒక్కోసారి ఏందంటే ఆ లూబ్రికేషన్ అనేది అక్కడ ఏర్పడాల్సిన ఒక లూబ్రికేషన్ ఇక్కడ జెల్ ఫార్మ్ ఉంటది. ఆ జెల్ ఫార్మ్ అనేది ఆ గాలి గొట్టాల్లో ఉండదు. ఈ గాలి గొట్టాల్లో లేనప్పుడు ఏమవుతదంటే అక్కడి నుంచి బయటికి రావాల్సిన ఈ శుద్ధ ఇలాంటిదంతా అక్కడే ఆగిపోద్దనమాట. ఆ ప్రాసెస్‌లో ఆగిపోయినప్పుడు మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా కలుగుతాయన్నమాట. ఈ ఊపిరితిత్తులు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ పైప్ ఉంది గదా! ఈ పైపు. ఈ పైపులో ఈ పైప్ ఇలా ఎప్పుడు ఇలా ఓపెన్‌గా ఉండాలి. ఇలా మూసుకోకూడదనమాట. ఇలా ఎక్కువగా ఓపెన్ అవుతూ, ఓపెన్ అవుతూ, ఓపెన్ అవుతూ, ఓపెన్ అవుతూ ఇలా ఉండాలి. కానీ ఇప్పుడేందంటే ఇలాగ ఉండిపోయేసి యాక్టివ్‌నెస్ పోయింది. అంటే ఓపెన్ అవ్వడం, మూసుకోవడం, ఓపెన్ అవ్వడం, మూసుకోవడం అనేది కంప్లీట్‌గా ఈ గాలి గొట్టాలకి చాలా అంటే చాలా హ్మ్. కాంప్లికేషన్స్ అయిపోయినాయన్నమాట. అంటే దానివల్ల ఊపిరితిత్తులు ఏమవుతుంది థోరాక్స్ అంటాం కదా! ఇరువైపులా ఉండే ఒక జత మెత్తటి గాలితో నిండిన అవయవాలంటారు వాటిని. ఇవన్నీ ఏమైతదంటే ఆ గాలి ఆక్సిజన్‌ని పీల్చుకునే స్థితిని కోల్పోయి అక్కడంతా హార్డ్ అయిపోయేసి అక్కడ ఏమైతుందంటే తెలియకుండా ఈ గల్ల లాంటిది అది ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఫంక్షన్స్ లంగ్ ఫంక్షన్స్ అనేది కంప్లీట్‌గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేది బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. అంటే మనం శ్వాస అయితే తీసుకుంటాం గానీ లోపల నుంచి రావాల్సిన కార్బన్ డయాక్సైడ్ ఈ శ్వాస తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఈ పిక్‌లో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ శ్వాస లోపలికి వెళ్ళి అక్కడున్న కార్బన్ డయాక్సైడ్‌ని అట్ ద సేమ్ టైమ్ బయటికి తీసుకొచ్చేయాలి. ఆ కార్బన్ డయాక్సైడ్ అది తీసుకునే కెపాసిటీని కోల్పోతుంది మన బాడీ. అంటే అవి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ తెల్ల రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో పాటు ఏమవుతుందంటే, ఈ వోకల్ కార్డ్ ఉంటుంది గదా! మన సౌండు, మాట ఇవన్నీ కూడా అంతర్గత శ్వాస అనేది సరిగా అందకపోవడం, గాలి కంపనం అంటారు. అంటే మన స్వరం ఈ ఈ ఈ ధ్వనించడం ఆ ధ్వని గూడా బొంగరు గొంతయిపోవడం, అలాంటి కాంప్లికేషన్స్, అలాంటి ఇబ్బందులు గూడా ఎక్కువగా మనం ఈ ఫంక్షన్‌లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శ్వాసక్రియ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన మానవ శరీరానికి. ఎందుకంటే మన మానవ శరీరం ఉన్న తర్వాత అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు ప్రాణవాయువు లోపలికెళ్ళడం, లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ బయటికి రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ శ్వాసనాళాలనేది ఈ పైప్ అనేది బాగా స్ట్రెంగ్తెన్‌గా ఉండాల. ఈ పైప్ అనేది ఇక్కడ కరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతూ ఉండడం వల్లే ఇక్కడ ఏమవుతదంటే అన్ని ప్రక్రియ కరెక్ట్‌గా జరుగుతుంది. ఇక్కడ ఇది చూసారు కదా! ఆక్సిజన్ ఆహ్, అవి మాలిక్యూల్స్ అన్నమాట. ఇవన్నీ కరెక్ట్‌గా వస్తాయి. అక్కడి నుంచి అవి వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళా ఇవి కూడా కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్ళాలి. ఇక్కడ కింద పిక్‌లో చూడండి. ఆక్సిజన్ ఇలా వెళ్ళిన తర్వాత అదే అట్ ది సేమ్ టైము అంతే కార్బన్ డయాక్సైడ్ ఈ వెసిల్ నుంచి బయటికెళ్ళాలి. శ్వాసనాళాల నుంచి బయటకొచ్చేయాలి. ఆ బ్రాంకస్ కావచ్చు, ఆ రిప్ ఉన్నాయి గదా! అవి. ఆ నాళాలు ఎక్కువగా పెద్దవిగా ఉండాలి. ఆ నాళాలు అన్నీ కుసించుకుపోవడం, అదే విధంగా కుసించుకుపోవడంతో పాటు ఇంకోటేంటంటే, ఈ అక్కడ ఏమంటాడంటే ఇలాంటి అలాంటి మన చెట్టుకి ఒక కొమ్మకి పండ్లు పుట్టగా కాసినట్టు కాసేసి, అక్కడ అది మూత పడిపోవడం, మూసివేయడం. వాటిల్ని ఆ రంధ్రాలను మూసివేయడం, ఆ కప్పుని ప్యాక్ చేసేసేయడం. దీనివల్ల ఏమవుతుందంటే అంటే సెల్ ఉంటుంది కదా! కణజాలాలు ఉంటది. కణజాలాలు డ్యామేజ్ అయిపోవడం. ఆ కణజాలాలకి కన్నా ముందున్న సెల్ ఉంటుంది కదా! సెల్ అంతా వాటర్ రెసిస్టెన్స్ పెరిగిపోతుందనమాట. ఆ వాటర్ రెసిస్టెన్స్ పెరిగిపోయిన తర్వాత మనకు తెలియకుండానే ఆ వాయు మార్గాలు ఉంటాయి కదా! ఆ లైనింగ్ మొత్తం వాపు వచ్చేస్తుంది. ఆ వాపు వచ్చిన తర్వాత ఏందంటే, ఆ ఊపిరితిత్తులో ఎయిర్ వేస్ అనేది మార్పులు జరిగిపోతాయి. ఆ వాపు వచ్చిందంటేనే ఆ ఎయిర్ వేస్ అంతా చాలా రకాల మార్పులొచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ వాపు కణజాలం మొత్తం వాపు వచ్చేసిన తర్వాత ఆ జారే గుణం ఇందాక చెప్పాను కదండీ! నా లూబ్రికేషన్ జారే గుణాన్ని కోల్పోతదది. అప్పుడు కండరాలు సంకోచ వ్యాకోచాలు సరిగా జరక్క ఆ శ్లేష్మం అనేది గట్టి పడిపోతుంది. ఆ వాయు మార్గాల్ని ఇరుగ్గా చేసేస్తుందనమాట. ఈ ప్రాబ్లమ్ వల్ల ఏం జరుగుతుందంటే, ఆ శ్వాసనాళాల పరిమాణం తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఇక్కడ ఎయిర్ ప్యాసేజ్ అనంటే ఇలా తీసుకున్నప్పుడు మంచి ఇలాగా ఎక్కువ ఎయిర్ వెళ్ళాలి. మనం తీసుకున్నప్పుడు ఇంత ఎయిర్ వెళ్ళకూడదు. ఇలా వెళ్ళకూడదనమాట. ఎక్కువ ఎయిర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మన శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఉంటది. అది ఇలాగా వెళ్ళిపోవాలి. బయటికొచ్చేయాలి. ఇక్కడేమైతుంది ఇన్నర్ లేయర్ ఇలా ఉండాలి. అంటే ఈ ఎయిర్ ప్యాసేజ్ వే కావచ్చు, పాత్ వే కావచ్చు. ఇక్కడ చూసారు కదా! ఈ స్మూత్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్మూత్ మజిల్ కూడా చాలా కొన్ని లక్షల ఆహ్, కణాలతోటే ఏర్పడతది. కణాలు ఏర్పడితే కణజాలాలతోటి ఏర్పడుతుందనమాట. ఈ మిడిల్ లేయర్ కానీ, ఇది అసలు రూపం. ఇక్కడ ఎయిర్‌వేస్ స్పాన్స్ వచ్చేసి ఇలాగ అయిన తర్వాత ఇరుగ్గా తయారైపోయి అక్కడికక్కడ అంటే ఇక్కడున్న గ్యాప్‌ని ఇదేం చేస్తుందంటే అదొకలాంటి దానికి నచ్చిన స్ట్రాటజీలోకి తీసుకెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్వాలన్ మిడిల్ లేయర్ చూసారు కదా! ఇంకా ఇదైపోయినప్పుడు అక్కడికి ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది వెళ్ళనప్పుడు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మొత్తం నిండిపోతుంది. ఈ మ్యూకస్ ప్లగ్స్ ఉన్నాయి గదా! ఈ ప్లగ్స్ అన్నీ ఏమవుతాయంటే క్లోజ్ అయిపోతాయి. ఈ క్లోజ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి రెస్పిరేటరీ అందక చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇక్కడ చూడండి నార్మల్‌గా ఇలా ఉండాలి. ఇలా తీసుకునేటప్పుడు. ఆస్తమా ఉన్నప్పుడు ఎలా అయిపోతుంది చూడండి. చుట్టూ ఇదంతా
చాలా అంటే చాలా నష్టం చేకూరిపోతుందనమాట. ఇలా రావడానికి ఇక్కడ నార్మల్ బ్రాంచెస్ చూస్తారు కదా! ఇలా ఉందనమాట. మ్యూకస్ కానివ్వండి, ఈ సిలియా ఉంది కదా! ఈ సిలియా అంటే ఒక లూబ్రికేషన్ లాగా అనమాట. ఇది బయటికి వెళ్ళాలి. ఇదంతా ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ వాల్ ఇది చూడండి ఇక్కడున్న వాల్ బాగా ఇలా మంచిగా ఉండాల్సింటే ఇలా ఉండాలి. అది ఇలా నార్మల్‌గా ఉండాల్సిన దానికన్నా చూడు అంటే చూసారు కదా! బ్రాంకిటియాసిస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటది. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఒక రకంగా అంటే ఎక్కువ ఆస్తమా ఉన్న పేషెంట్‌లని ఎక్కువ మంది ఒక ఇంచుమించు 2439 మందిని అంటే కాథలిక్ యూనివర్సిటీ రోమ్ ఇటలీ వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత వీళ్ళకి ఆస్తమా ఎందుకొస్తుందనే దాన్ని పరీక్షిస్తే ఏం తేలిందంటే సాల్ట్ యూసేజ్ ఎక్కువైనందువల్ల. ఒకటి. నంబర్ 1 కాజ్. ఎక్కువగా యాడ్ ఆన్ సాల్ట్ అంటే నేచురల్ సాల్ట్ కాకుండా యాడ్ ఆన్ సాల్ట్ ఎక్కువ యూజ్ చేసినందువల్ల ఏమవుతుందంటే సాల్ట్ మన శరీరం మన బాడీలోకి తీసుకున్న తర్వాత 3 గ్రామ్స్ తీసుకోవాలి మనం. 3-4 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు డేలో. అది కూడా యాడ్ ఆన్ సాల్ట్ అనేది చాలా తగ్గించుకోవాలి. నేచురల్ సాల్ట్ ఆల్రెడీ మన బాడీలోకి వస్తుంది. కానీ ఇప్పుడు నేచురల్ సాల్ట్ మనం తీసుకున్న తర్వాత ఎక్సెస్ సాల్ట్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన నూడిల్స్ కావచ్చు, జంక్ ఫుడ్ కావచ్చు, మనం అన్నంలో కర్రీస్‌లో వేసుకునే సాల్ట్ కావచ్చు, ఇదంతా మన బాడీలోకి అన్‌ఫార్చునేట్‌లీ మనకు తెలియకుండా అప్రాక్సిమేట్‌లీ తెలియకుండా 10-25 గ్రామ్స్ బాడీలోకి సాల్ట్ వెళ్తుంది. ఇది వెళ్ళిన తర్వాత ఏమవుతది మన కిడ్నీలు అనేవి రోజుకి 4 గ్రాముల కన్నా సాల్ట్‌ని ఫిల్టర్ చేయలేవు. ఏ ఏ మంచి క్వాలిటీ బాడీ ఉన్నా కూడా హై క్వాలిటీ రెసిస్టెన్స్ ఉన్న బాడీ కూడా 4 గ్రాముల కన్నా కూడా ఎక్కువ చేయలేం. ఇది చేసుకున్నప్పుడు మిగతాదనేది అదేం చేస్తుందంటే మన శరీరంలో ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ అది స్టోరేజ్ అయిపోతుంది. ఈ స్టోరేజ్ అయిన సాల్ట్ ఏమైనా కామ్‌గా ఉంటుందా? ఉండదు. 1 గ్రామ్ సాల్ట్ 80 గ్రాముల వాటర్‌ని కోరుకుంటుంటది. అది ఒక్కటిగా ఉండలేదు. ఈ సాల్ట్‌కి ఉన్న గుణం ఏంటంటే మన సాల్ట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ సాల్ట్ స్టాగ్నేట్ అయిన తర్వాత ఏమవుతదంటే అది ఒక్కటే ఉండలేక మనకేం చేస్తుందంటే తెలియకుండానే మన 80 గ్రాముల వాటర్‌ని కోరుకుంటుంది. ఈ వాటర్ అంతా మన బాడీలోకి వెళ్ళి ఆ వాటర్ ఏం చేస్తుంది? వాటర్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది బాడీలో. ఈ వాటర్ రెసిస్టెన్స్ పెరిగిన తర్వాత ఆహ్, క అంటే లాంగ్ రన్‌లో ఏమవుతుంది? ఆస్తమాకి దారితీస్తుంది. గౌట్‌కి దారితీస్తుంది. గౌట్ వెరీ ఇంపార్టెంట్. గౌట్ వచ్చేదానికి ఎక్కువగా ఇబ్బందులు ఆ తర్వాత ఈ ఈ ఈ వాల్వులన్నీ మూయడానికి ఏమవుతా సాల్ట్ ప్యాక్ చేసుకుంటా వస్తది. ఎక్కడ? ఈ రెస్పిరేటరీ ఇదంతా ఈ ప్యాకింగ్ అంతా ఏం చేస్తుందంటే ఈ ప్యాకింగ్ చేసుకునే ప్రాసెస్‌లో అక్కడ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. సెల్స్ రీగ్రోత్ అవ్వవు ఇక్కడ. రీగ్రోత్ మీన్స్ ఏంటంటే రీబర్త్ అవ్వవు. రీబర్త్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనకి తెలియకుండానే అక్కడ ఆ ఏరియా మొత్తం డెడ్ అయిపోతుంది. అప్పుడేమవుతుంది మనం ఇన్‌స్టంట్‌గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ ఏం చేస్తుందంటే దగ్గు వస్తే మంచిదే. దగ్గొచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం, ఆ దగ్గినప్పుడు ఏమవుతదంటే ఇక్కడ డొక్కలుంటాయి గదా! ఇలా ఇలా దగ్గినప్పుడు ఈ 2 మూసుకుంటాయి. మూసుకున్నప్పుడు అక్కడున్న శ్లేష్మం అనేది బయటకొచ్చేస్తుందనమాట. ఆ స్క్వీజ్ తోటే బయటకొచ్చేస్తుంది. ఆ బయటకొచ్చేసిన తర్వాత మనకేం చేస్తుంది ఆస్తమా ఆ బయటకొచ్చేస్తే ఏమవుతుంది ఫ్రీ అయిపోతాయి. కానీ ఆ టైంలోనే మనం సిరప్ వాడతాం. ఈ దగ్గు సిరప్ ఇలాంటియి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అది చేయాల్సిన ప్రాసెస్ ఆగిపోతుంది అక్కడితో. ఆ ఎయిర్‌వేస్ అనేది స్వెల్లింగ్‌కొచ్చేస్తాయి ఆ టైంలో. ఎందుకంటే, ఆ లోపలున్న లోపలున్న గల్ల, శ్లేష్మం అదంతా బయటకొచ్చేయాలి. అది రాకుండా మనం ఏం చేస్తాము, మనం ట్రిగ్గర్ పెట్టేసి ఫార్మాస్యూటికల్‌లోకి వెళ్ళిపోతాం. దానివల్ల ఏమవుతుందంటే, ఆ బాడీ ఎలిమినేషన్ చేసుకోలేదనమాట. ఆ ఎలిమినేషన్ చేసుకోలేనిది కాకుండా ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆ టైంలో మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ ఆ వాల్వులు అక్కడికెళ్ళి, అక్కడున్న అంటే తెల్ల రక్త కణాలని డెవలప్ చేసి, అక్కడ ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రెంగ్తెన్ చేసి, ఆ ఏరియాని స్ట్రెంగ్తెన్ చేసేదానికి రక్షక దళ వ్యవస్థ వెళ్ళలేదు అక్కడికి. ఒకవేళ వెళ్ళినా అక్కడేం జరుగుతుందంటే ఇన్‌ఫ్లమేషన్ కారణంగా ఆ రక్షక దళ వ్యవస్థ క్లియర్ కాదు. అప్పుడేమవుతది బ్రెయిన్‌లో ఆస్తమా ఆస్తమా క్లియర్ కాదు. అంటే బ్రెయిన్‌లోకి ఇండికేషన్స్ వెళ్ళిపోతాయి. ఇవి వెళ్ళినప్పుడు ఆస్తమా ఇండికేషన్స్ అక్కడి నుంచి ఇక్కడికి సంకేతాలు రావన్నమాట. ఆ రానప్పుడు ఇన్‌ఫ్లమేషన్ బాగా ఓవర్‌లోడ్ అయిపోయేసి అంటే మ్యూకస్ అంతా ఎక్సెస్ సాల్ట్ తోటే బాగా ప్యాక్ అయిపోతుంది. దానివల్ల ఇంకా నష్టాలు ఎదురవుతాయన్నమాట. ఆ స్టేజెస్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఈ ఆస్తమా కేసుల తీవ్రత ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఒక రకంగా ఉంటుంది. ఇంకో కొంతమందికి ఒక రకంగా ఉంటదన్నమాట. చాలామంది ఏందంటే కొందరికి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది చేసుకుంటే కొంత క్లియర్ అవుతది అంటారు. కానీ అది ఎప్పుడు చేయాలంటే మన శరీరానికి పోషకాలు నిరంతరం 30 రోజుల పాటు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తూ అప్పుడు గాని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గాని చేయగలిగితే ఎంతో కొంత బెనిఫిట్ మనం పొందొచ్చనమాట. అదే విధంగా అంటే మోడరేట్ పెర్సిస్టెన్స్ అంటే లక్షణాలు ప్రతి రోజుకు మారుతాయి. ఈ యొక్క ఆస్తమావి దశల వారీగా ప్రతి వారానికి మారతాయన్నమాట. రాత్రిలో దీని ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. రాత్రులు చాలా సార్లు ఈ మన రోజువారీ కార్యకలాపాలు సరిగ్గా చేసుకోలేము. తీవ్రమైన ఇబ్బందులు పెట్టేస్తదనమాట. చిన్న పిల్లలకైతే ఈ ఈ ఎక్కువగా ఉంటాయన్నమాట.
చిన్న బిడ్డలకైతే మనం పుట్టిన బిడ్డలకైతే ఎక్కువగా మనం ప్రతిదానికి హాస్పిటల్ మీద ఆధారపడే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. చిన్న దగ్గిన వాళ్ళ పాపం చిన్న అవయవాలు కదా! చాలా చాలా చిన్న బేబీస్ ఉంటారు కదా! బిడ్డలకి అవి ఇచ్చినప్పుడు ఏమైతాయంటే, వాళ్ళు ఆ ఊపిరి పీల్చుకోలేక దగ్గు మందు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆ లంగ్ రేట్స్ ఉందా రేట్ తగ్గిపోద్దనమాట వాళ్ళకి. ఆ లంగ్ రేట్‌తో పాటు ఇంకోటేంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అక్కడేందంటే సెడేషన్. సెడేషన్ అంటే ఏం జరుగుతుందంటే పిల్లలకి ఆ మత్తులాగా వస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు గాని, పిల్లలు గాని మనం మనం అది మనం తాగినప్పుడు ఆ సిరప్ అనేది మనం తీసుకున్నప్పుడు మత్తు అనేది ఆవహిస్తుంది అనమాట. మత్తుగా పడుకుంటారు. ఖచ్చితంగా కొంత మత్తు మందైతే దాంట్లో కలుపుతారు. కానీ ఇది లాంగ్ రన్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసినందువల్ల ఏమవుతదంటే, మన సెల్ లోపల సెల్ గ్రోత్ పెరగదు. ఒకవేళ ఆల్రెడీ హెల్తీగా ఉన్న సెల్ డ్యామేజ్ అయ్యి చనిపోతాయి. ఇది చాలా మందికి తెలీదు. అది తెలియక ప్రతి చిన్నదానికి జనరిక్ మెడిసిన్స్ తోటే ఆధారపడి ప్రతిదానికి దగ్గు టాబ్లెట్, అజిత్రోమైసిన్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అజిత్రోమైసిన్ అనేది యాంటీబయాటిక్. ఆల్రెడీ అజిత్రోమైసిన్ మనకు ఒక దగ్గు అనేది వచ్చిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ అంతా మనకి గల్ల రూపంలోనో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని లోపలికెళ్ళి దాంతో ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తెల్ల రక్త కణాలను అభివృద్ధి పరిచి ఇసినోఫిల్స్ అవి ఉంటాయి కదా! బాసోఫిల్స్ ఇవన్నీ అవన్నీ పోరాడి చనిపోయిన తర్వాత ఆ వచ్చిన గల్ల బయటికెళ్ళిపోవాలి. అది పంపియకుండా మనం ఏం చేస్తాం? మళ్ళా మెడికేషన్ మీద ఆధారపడినప్పుడు ఆ ప్రాసెస్ ఎండ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళా ఇంకో 10 రోజులు, 20 రోజులు అలాగే ఉంటాయి. అయినా కూడా ఈ 10 రోజులు, 20 రోజులు మీరు మెడికేషన్‌లో ఉన్నా కూడా అప్పుడు ఆపేస్తారు కదా! ఎలాగో అప్పుడు మళ్ళా ప్రాసెస్ మొదలుపెట్టద్ది. అంటే ఏదైనా జబ్బొచ్చినప్పుడు ఫార్మాస్యూటికల్ అదేం పెట్టద్దు గానీ కంప్లీట్ క్యూర్ ఉండదనమాట. నేను చెప్పాను కదా! రూట్ కరెక్ట్ చేసుకోవాలా. రూట్ వెరీ ఇంపార్టెంట్. రూట్ మీద ఎక్కువ ప్రొటెక్టివిటీ ఉండాలి మనకి. అంటే మనం ఏదైనా గూడా ఈ ఉబ్బసం అనేది చాలా మందికి రక్త సంబంధికుల ద్వారా అంటే వంశపారంపర్యంగా కూడా కొంతొస్తుందనమాట. ఒక్కోసారి మనకు తెలియకుండా ఇది ఎంత రూపాంతరం చెందుకుందంటే డెర్మటైటిస్ అంటే ఎక్కువగా స్కిన్ డిసీజెస్ ఎక్కువగా బాడీలోకి ఎంటర్ అవుతాయన్నమాట. అవి సింప్టమ్స్ అంటే దురదగా ఉండడం, ఎరుపు రంగుకొచ్చేయడం, దురదగా ఉండడం చర్మం, జ్వరం రావడం, గవత జ్వరం అంటారు కదా! అంటే గవతగా అంటే ఓవర్‌గా హీట్ అయిపోవడం మన బాడీ అలాగే వస్తుందన్నమాట. ఒక్కోసారి ఇవి మనకు తెలియకుండా దద్దుర్లొచ్చేస్తాయి. కంటి కింద కళ్ళంతా ఎరుపు రావడం అలాగా జరుగుతది. అదేవిధంగా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళ దగ్గర మనం ఉన్నామనుకోండి ఎక్కువ రోజులు. స్మోక్ చేస్తూ ఉంటారు గదా! స్మోక్ చేసేవాళ్ళ దగ్గర గాని మనం రెగ్యులర్‌గా గాని ఉన్నట్టు ఉంటే మనకు తెలియకుండానే సెకండ్ హ్యాండ్ పొగకి గురైపోతాం మనం. అంటే గురైపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆస్తమాలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది వెళ్లి మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేసేస్తుంది. ఓకే. అంటే అది ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు ఉంటాయి గదా! ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పొగలు బయటకొస్తే అక్కడ మనం ఉన్నా కానీ, అదేవిధంగా కెమికల్ కాంపోనెంట్ రసాయనాలు తయారు చేసే దగ్గర మనం ఉన్నా కానీ, పీవీసీ పైపులు అలాంటివి మనం తయారు చేసే దగ్గర మనం ఉన్నా, ఇలాంటి కెమికల్ వ్యవసాయానికి మనం పొలాలు పని చేసేటప్పుడు మందులు కొడుతుంటారు కదా! ఆ టైంలో మనం మాస్క్‌లేసుకోకుండా, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోకుండా, వృత్తిపరమైన పనులు చేస్తూ కెమికల్‌ని మనం స్ప్రే చేస్తున్నప్పుడు కూడా మనకు నష్టాలు జరుగుతాయి. ఇక్కడ మన ట్రిగ్గర్ అంటే కొన్ని పరిస్థితులు పరిసరాల్లో ప్రేరేపిస్తూ ఉంటాయి. వీటిని మనం ఆస్తమా ట్రిగ్గర్‌గా మనం ముందుగా గుర్తుంచుకోవాలా. ఇప్పుడు వైరస్‌లు, న్యూమోనియా, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తుంటాయి. దాన్నప్పుడు మనం జాగ్రత్త పడాలా. లాస్ట్ టైమ్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఎంతమందిని రెస్పిరేటరీ ప్రాబ్లము ఇబ్బంది పెడుతుందంటే, రెస్పిరేటరీ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన బాడీలో మనం తీసుకున్న ఆహారం ద్వారా బ్లడ్ అనేది ఎక్కువగా హిమోగ్లోబిన్ అనేది జనరేట్ కాకపోయినా కూడా అప్రాక్సిమేట్లీ 6-7, 8 ఆ రేంజ్‌లో ఉన్నా కూడా మనకి ఎక్కువగా ఆస్తమా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. అదేవిధంగా రసాయన పొగలు మనకు తెలియకుండా ఎన్విరాన్మెంట్‌లో ఇష్యూస్ ఉంటాయి. ఈ పొగ మన ఫాగ్ ఉంటుంది. ఒక్కోసారి ఈ వింటర్‌లో ఎక్కువగా మంచు ఉంటుంది. మంచు అంటే అర్థం ఏంటంటే చాలా రకాల కెమికల్స్ దాంట్లో ఉంటాయి. మనం పీల్చుకున్నప్పుడు ఆ పీల్చుకునే ప్రాసెస్‌లో మన నోట్లో గాని, మన కంట్లో, మన ఒంటి మీద గాని గుడ్ బ్యాక్టీరియా ఉంటే ఆ పీల్చుకునే ప్రాసెస్‌లో మంచిని తీసుకొని చెడుని చంపేస్తుంది. ఆ ప్రాసెస్ సరిగా లేనందువల్ల, ఆ ప్రాసెస్‌కి తగిన ఫుడ్ మనం తీసుకోనందువల్ల మాత్రమే ఈ ఈ ఇబ్బందనేది మనకి ఎక్కువగా జరుగుతుంటుందని మనం తెలుసుకోవాలి. తేమ శాతం ఎక్కువ పెరుగుతుంది. అప్పటికప్పటికి ఉష్ణోగ్రతలో తేడాలొచ్చేసి, ఒక్కోసారి ఇది గూడా ఇంపార్టెంటే. ఈ మధ్య రీసెంట్‌గా ఒక సర్వే ఏం చెప్పిందంటే, మన భావోద్వేగాలు మన మజిల్ వీక్‌గా ఉండడం, బ్రెయిన్ వీక్‌గా ఉండడం, ప్రతిది నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ప్రతి చిన్నదానికి హర్రి అయిపోయి ఏడుస్తుంటారు గదా! ఆ ఏడ్చే ప్రాసెస్‌లో గూడా కమ్యూనికేషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయి ఈ ఈ ఏడ్ ఏడ్చినప్పుడు ఏమవుతది? ఇలా ఏడుస్తాం గదా! ఎక్కి ఏడ్చినప్పుడు రెస్పిరేటరీ ఏమవుతుందంటే దాని లోపల జరగాల్సిన రెగ్యులర్ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతుంది.
అంతే కదా! రెగ్యులర్ ఫంక్షన్ డ్యామేజ్ అయినప్పుడు ఏమైతుందంటే, అక్కడ జరగాల్సిన ఫంక్షన్ పూర్తిగా డ్యామేజ్ అయితే మళ్ళీ అది అప్పు తెచ్చుకోవాలి. మన బాడీలో మనం ఆల్రెడీ బయట నుంచి అరువు తెచ్చుకోవాలంటే మనకి ఎక్కడి నుంచి రాదు కదా! మనం తీసుకునే ఫుడ్‌లో మాత్రమే వస్తుందది. చాలా డిఫికల్టీ అవుతుందని. ఆ టైంలో మనం ఇవ్వనప్పుడు ఏమైతుంది, ఆ అప్పు అలాగే ఉండిపోయి, మనకి తెలియకుండానే ఈ అలర్జీస్ ఫార్మ్ అయిపోవడం, ఇంకా ఆస్తమా పెరిగిపోతుందనమాట. అదేవిధంగా కొన్ని సింప్టమ్స్ మనం దీన్ని ఎక్కువగా శ్వాస ఆడనప్పుడు ఈ సింప్టమ్స్ మనం ఊపిరి పీల్చుకోవడం కష్టమైనప్పుడు, అదేవిధంగా ఊపిరి ఆడినప్పుడు ఈ జలుబు, ఫ్లూలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ముందుగా దాన్ని కనుక్కొని ఒకసారి సీనియర్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తర్వాత వెల్‌నెస్‌కి వచ్చి పర్యవేక్షణలో బెస్ట్ రిజల్ట్ మనం తీసుకోవచ్చనమాట. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా. అదేవిధంగా కేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నిటికి. ఇది జబ్బులు రావడానికి కారణం ఏంటి? మొట్టమొదట పోషకాహార లోపం వల్లే అన్నీ వస్తున్నాయి. ఏదో ఒక వైటమిన్, మినరల్ లోపం వల్లే కదా అన్ని జబ్బులు వస్తున్నాయి. అంటే మన వరస్ట్ కేస్ ఎప్పుడు ఎలా అంటే ఏదైనా ఎవరైనా వచ్చి మనల్ని గుద్దినా, మనం పోయి ఎవరినైనా గుద్దినా ఆ టైంలో ఏదైనా మెడికేషన్ మీద ఆధారపడగానే ప్రతి చిన్నదానికి మెడికేషన్ మీద ఆధారపడకూడదని ప్రకృతి వైద్య నిపుణులు, ఆరోగ్య వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎస్పెషల్లీ డాక్టర్లు కూడా అవే చెప్తుంటారు. కానీ మనం అన్ఫార్చునేట్‌లీ ఫాలో కాలేకపోయాం. నౌఏడేస్‌లో పరిస్థితులు బాలేవు కదా! హిమోగ్లోబిన్ అనేది కౌంట్ సరిగా ఉండట్ల బాడీలో. మనం ట్రిగ్గర్స్‌ని ఐడెంటిఫికేషన్ చేయలేకున్నాం. అసలు మనకి ఇలా ఎందుకుంది? గురకొస్తుంది. ఎందువల్ల గురకొస్తుంది? మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలో దాన్ని వదిలేసి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయకూడదో దాని మీద చేస్తున్నాం. అంటే మన అటాచ్డ్ ఆర్గాన్ ఉంది మొబైల్. ప్రతిరోజు దానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. కారణం ఏంటి? దానికి అడిక్షన్ అయిపోయాం అన్నమాట. హెల్త్ కన్నా కూడా అది ఎక్కువైపోయింది. అంటే 100 ఏళ్ల జీవితాన్ని మనం వదిలేసి, మన కళ్ళ ముందుండే దానికోసం మనం మన ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇవ్వాలి, మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు బెటర్ అనమాట మనకి. దాని ముందు మనం కొంచెం కానీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే బెటర్‌గా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా అలర్జీస్ ఎక్కువ ఫార్మ్ అయిపోతాయి. మనకేందంటే ఏదైనా అలర్జీ వచ్చినప్పుడు త్వరగా క్యూర్ కాదు. ఈ కానప్పుడు ఏందంటే చాలా రకాల ఇబ్బందులు వస్తాయన్నమాట. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకు తెలియకుండానే. అదేవిధంగా ఇక్కడ మన ఫుడ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆస్తమా రాకుండా ఉండాలంటే ఎక్కువగా ఈ ఇక్కడ చూసారు కదా! ఈ ఫుడ్స్ ఎక్కువ తినాలా. క్వాలిటీగా తాజా ఆకుకూరలు కావచ్చు, ఇలాగా అల్లము, వెల్లుల్లి ఇలాంటి ఎక్కువగా కిడ్నీ బీన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలా. ఆ పౌడర్ మిక్స్ చేసుకోవడం, అందులో రోటీలు కావచ్చు, వాటిలో కావచ్చు. ఇదేంటంటే వాటెవర్ దేంట్లో మిక్స్‌డ్ పౌడర్ లాగా యేసుకొని చేసుకుంటే కొంచెం ఎంతో కొంత బెటర్ అవుతుంది. దాంతో పాటు మన పసుపు కూడా చాలా పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా మనకి ఉంటాయి. అందులో ఇంకా బెటర్‌గా హెల్ప్ అవుతదనమాట. ఈ ఈ దీంతో పాటు ఏంటంటే శరీరం తగ్గినప్పుడల్లా మనకేంటంటే ఆహ్, అంటే మనకేందంటే ఆ శ్లేష్మం అనేది బయటికి పోక, ఆ ఫోర్స్ అనేది బయటికి పోనందువల్ల ఏ ఫుడ్ తిన్నా మనకి టేస్ట్ తెలీదు. టేస్టింగ్ బడ్స్ అన్నీ పాడైపోతాయి. వీటన్నిటికి పర్మనెంట్ క్యూరిఫికేషన్ అనేది ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే, మొట్టమొదట మన శరీరానికి కావాల్సిన 114 రకాల వైటమిన్స్, మినరల్స్ మనం ప్రాపర్‌గా గాని ఇవ్వగలిగితే, అప్రాక్సిమేట్ ఒక 90 డేస్ మన బాడీలోకి ఇవ్వగలిగితే మంచిగా ఉంటుందన్నమాట. దట్టు ఏంటంటే మన న్యూట్రిషన్ లోకొస్తే వ్యక్తిగతంగా మనం పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడరు, ఫార్ములా 1 అంటే అంత ఈజీగా రాలేదు. దీంట్లో ఏంటంటే ఇంచుమించు ఒక 4, 5 బస్తాల్లో ఉండాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కలిపి సింపుల్ ఫామ్‌లో 240 క్యాలరీస్‌లో మన బాడీకి ఇంటేక్ అయ్యే దానికోసం బ్యాక్ అండ్ చాలా సైంటిఫిక్ లీడర్‌షిప్ చాలా అంటే చాలా ఎక్కువగా వర్క్ చేసింది. వర్క్ చేసినందువల్ల ఈ బెస్ట్ న్యూట్రిషన్ మన బాడీ దాకా వచ్చింది. ఇప్పుడేందంటే ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ వల్ల మనకు జరిగే మేలేంటంటే అధిక ప్రోటీన్ మన బాడీకి తీసుకుంటే మజిల్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. మన కండరాల బలం పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ మనం తిరగాలన్నా ఏదన్నా కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కరెక్ట్ అవుతాయి. దట్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా! ఇమ్యూన్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. రోగనిరోధక వ్యవస్థ ఎంత క్వాలిటీగా ఉంటే అప్పుడు మనం ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. దాంతో పాటు ఫార్ములా 2 వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి నేచురల్‌గా మన శరీరానికి కావాల్సిన బొటానికల్ ప్లాంట్స్ నుంచి తీస్తారు. అప్పుడైతే 17 ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ 22 వైటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ ఆన్ చేశారన్నమాట. కోవిడ్ తర్వాత ఎందుకంటే ఇంకా ఫైటో న్యూట్రియంట్స్, ఇవన్నీ హెర్బ్స్ నుంచి తీస్తారు. మన పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద కొండ ప్రాంతాలు సముద్ర మట్టానికి ఎక్కువ 10,000 అడుగులు పైన, 20,000 అడుగుల పైన అలా ఉన్న ప్లేసెస్‌లో ఎక్కువగా ఏందంటే మన కెమికల్ కాంపోనెంట్ అనేది తీసుకోవు. ఎయిర్‌లో కూడా ఆ రేంజ్ 10,000 అడుగులు దాటిన తర్వాత ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా తగ్గిద్దట. ఎయిర్ పొల్యూషన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ మొక్కలు, జాతులు వాళ్ళు అవి నేచురల్‌గా ఎలా ఉద్భవించాలి, నేచురల్‌గా ఎలా పెరగాలి అలానే పెరుగుతాయి. అందులో తీసిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎసెన్షియల్‌గా మనకు అందుతాయట. మన డీఎన్ఏకి, ఆర్ఎన్ఏకి ప్రొటెక్టివ్ ఇస్తాయట. ఆ టైంలో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్‌ని ఇవంతా అన్నిటిని సేకరించి 7 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు ఒక పూట ప్రతి పూట మనం తినాలా. అవి మనం రెగ్యులర్‌గా తినలేం కాబట్టి సింపుల్ ఫార్మ్‌లో ఈ ఈ ఫార్మ్‌లో మనం తీసుకోగలుగుతున్నాం. ఈ ఫార్మ్‌లో మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే మన బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా అనేది క్వాలిటీగా మేకింగ్ జరుగుతుంది. ఇది జరిగినప్పుడు ఏందంటే డిఫెన్స్ సిస్టమ్ ఇవి కరెక్ట్‌గా జరిగిందనుకోండి. బ్లడ్ పర్ఫెక్ట్‌గా
గా ఉంది. బ్లడ్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఆక్సిజన్ కరెక్ట్ గా వెళ్తూ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తూ ఆ వే అనేది పాత్వే అనేది మన ఆ బైపాస్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే డిఫెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ అని పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్. అలర్జిటిక్ రెస్పాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఎలాంటి అలర్జీస్ రాకుండా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకున్నా మన శరీరంలో విటమిన్ సి ఉంటేనే అబ్జార్ప్షన్ జరగద్ది. అది లేకుంటే చాలా టఫ్ అవుతుంది. కంప్లీట్ గా అది ఉండాలి. అది లేనప్పుడే చాలా రకాల అనర్థాలు వస్తాయి, అనారోగ్యాలు కూడా మనకు వస్తాయి అనమాట. అదేవిధంగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉన్న సెల్ యాక్టివేటర్ వెరీ పవర్ఫుల్ సప్లిమెంట్ అనమాట. ఇది చాలా అంటే చాలా నీడ్ ప్రతి ఒక్కరికి. ఒకవేళ ఎవరైనా మిస్ అంటే ఖచ్చితంగా యాడ్ ఆన్ చేసుకోండి మీ సూపర్ వెల్నెస్ కోచ్ పర్యవేక్షణలో. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 అంటారు దీన్ని. రియల్ గా సెల్ యాక్టివేటర్ అనేది ఏంటంటే ఒక 16,000 17,000 రకాల జాతులు గుడ్ గుడ్ ప్లాంట్స్, మంచి శరీర గుడ్ హెబ్స్ తో కూడుకున్న ప్లాంట్స్ నుంచి వేస్టేజ్ 80% తీసేసి రిమైనింగ్ ఐసోలేటెడ్ గా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ తో కూడిన ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. అన్నిట్లోకల్లా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఏదంటే ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్. ఈ ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఏదంటే మన బాడీలో మన బ్రెయిన్ లో ఒక్కోసారి సీసము, అల్యూమినియం లాంటి కొన్ని ఛానల్స్ అనేది కొన్ని మిగిలిపోతాయి, చిన్న చిన్న ధాతువులాగా అక్కడ ఆగిపోతాయి. అలాంటి వాటిని ఏం చేస్తుందంటే ఇది మనం తీసుకున్న తర్వాత బ్రెయిన్ కి మన ఇక్కడ ఈ భాగం నుంచి బ్రెయిన్ లోకి ఒక వే ఉంటుంది, ఇక్కడ గ్యాప్ తో కూడుకున్న వే. ఆ వేను కూడా దాటిపోయే కెపాసిటీ ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్ ఉంది. ఒకసారి బ్రెయిన్ లో కణాలు పుట్టాయి అనుకోండి, ఇంకా చనిపోవు. అదే శరీరం మొత్తం మీద మిగతా శరీర భాగాలు మొత్తం పుడుతూ చనిపోతూ ఉంటాయి. కానీ ఆ కణాలకి, బ్రెయిన్ లో ఉన్న కణాలకు కావాల్సిన ఫుడ్డే ఆల్ఫా-లిపోయిక్ యాసిడ్. అది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కాదు, అదేవిధంగా బ్రెయిన్ కి సంబంధించిన హ్యామరేజెస్ రావు, అదేవిధంగా కార్డియాక్ అరెస్ట్ కాకుండా అలా జరుగుతాయి అనమాట. ఎందుకంటే ఈ విషయం తెలియక మా అమ్మని కోల్పోయాం మేము. మాకు తెలియదు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటి, తెలియదు. దానివల్ల మా అమ్మకి కార్డియాక్ అరెస్ట్ అయింది, బ్రెయిన్ హ్యామరేజ్ అయింది. ఈ రెండింటి వల్లే నష్టం జరిగింది. అలా కాకుండా ఉండేందుకు ఇది బాగా సపోర్ట్ చేస్తుంది వెల్ బీయింగ్ గా ఉండడానికి. దట్టు మనం వైటాలిటీ ఎప్పుడు యవ్వనంగా ఉండొచ్చు. అదేవిధంగా ఆరోగ్యకరమైన పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి వెళ్తూ ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతాయి మన బాడీలోకి. ఓకే, అదేవిధంగా మన అనవసరమైన టాక్సిన్స్ మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ లో కొన్ని రకాల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎప్పటికప్పుడు బాడీలోంచి వెళ్ళిపోవాలి, అవి ఉండకూడదు. అవి మన శరీరంలో స్వెట్ రూపంలో కావచ్చు, యూరిన్ రూపంలో కావచ్చు, మోషన్ రూపంలో బయటికి వెళ్ళాలి. అవి మన బాడీ నుంచి వెళ్తేనే మనం తీసుకున్న ఫుడ్ మన బాడీకి అంతా సరిపడా అన్ని భాగాలకి ఇస్తుంది అనమాట. లేనప్పుడు అది ఆగినప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంది. దాన్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది. మన శోషణ బాగుంటుంది. ఇందాక మనం ఆ శ్లేష్మం అనేది ఎప్పటికప్పుడు బయటికి పంపించేస్తే, ఆస్తమా అలాంటి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు బయటికి పంపించేసి ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసేస్తాం. మనం ఏదన్నా మన బట్టలు ఏదైనా మంచిగా మురికి వైట్ షర్ట్ ఉంది, ఆ వైట్ షర్ట్ మనం సోప్ వేసి లేదంటే వాషింగ్ మిషన్ వేసి మంచిగా వైట్ గా తీసుకొచ్చి ఆరబెట్టినప్పుడు దాని పాత రూపం, అంటే మాసిపోయిన తర్వాత రూపం ఎలా వస్తుందో అలాగా మన శరీరంలో అవయవాల పనితీరు కూడా అలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. వీటన్నిటితో పాటు సెల్యులర్ ఇంప్రూవ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. శ్వాసక్రియ, సెల్యులర్ న్యూట్రిషన్ అంటే అర్థం ఏంటంటే సెల్స్ ను బాగుంచుతూ అంటే మన రెస్పిరేటరీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కణజాలాలు, సెల్లు, ఆ అవయవ సిస్టమ్ మొత్తాన్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది. రెస్పిరేటరీ సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా ఉంచుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. దాంతోపాటు వీటన్నిటితో పాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్. ఈ ఎనర్జీ డ్రింక్ అనేది ఆరెంజ్ పీకా ఎక్స్ట్రాక్ట్, నిన్న కూడా మనం అనుకున్నాం కదా, అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, న్యాచురల్ కెఫిన్ పౌడర్ కలిగి ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి సున్నితంగా మన శరీరాన్ని మెంటల్ అలర్ట్నెస్ ఇస్తుంది. ఎప్పుడు మన శరీరం డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అన్నెసరీ వాటిని మన బాడీలో ప్రమాదకరమైన విష పదార్థాలను ఎప్పటికప్పటికి బాడీ నుంచి బయటికి పంపించేస్తుంది. దాంతో ఆన్ ద ప్రాసెస్ లో టాక్సిన్స్ ని, ఫ్యాట్స్ ని కూడా మేనేజ్ చేస్తుంది అనమాట. గుడ్ ఫ్యాట్స్ ని సపరేట్ చేసేసి బ్యాడ్ ఫ్యాట్ ని బాడీ నుంచి పంపించేయడం, టాక్సిన్స్ ని బయటికి పంపించేయడం, వెయిట్ ని మేనేజ్మెంట్ లో ఉంచుకోవడం అనమాట. ఇది బాగా గుర్తుంచుకోగలిగితే మనం నాలెడ్జ్గా తెచ్చుకోగలిగితే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎప్పుడు ఫీల్ ఎంగేజ్, ఎప్పుడు ఎనర్జీగా ఉండేదానికి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్ పెరుగుతూ ఉంటుంది మనకి. హెల్ప్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒమేగా 3 ఇది అంటే మన ఈపీ అంటారు కదా, ఐకోసో పెంటోనాయిక్ యాసిడ్ అంటారు దీన్ని. అంటే డోకోసో హెక్సానాయిక్ యాసిడ్ అంటే డిహెచ్ఏ. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మన బాడీలో ఉన్న గుండె ఆరోగ్యాన్ని, మెదడు ఆరోగ్యాన్ని కరెక్ట్ చేయడం, రక్తనాళాలను శుద్ధి చేయడం, అక్కడ ఉన్న ఫ్యాట్ ని బయటికి పంపించడం, కొవ్వు ఆమ్లాలు మన శరీరానికి కావాల్సిన ఇన్ఫ్లమేషన్ కరెక్ట్ చేయడం, ఎసిడిక్ ఫామ్ ని ఆల్కలైన్ అంటే మన బాడీలో
వాత, పిత్త, కఫ అంటారు వాటిని బ్యాలెన్స్ చేసేదానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా రక్తం గడ్డ కట్టడం ఉంది కదా, దాన్ని తగ్గిస్తుంది అనమాట. అనవసరమైన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. మన శరీరంలో ఉన్న అనవసరమైన వాటిని కూడా అన్నెసరీ వాటిని బయటికి పంపిస్తుంది. దాంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేస్తుంది. మన శరీరంలో అన్నెసరీ ఫ్యాట్ బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వెయిట్ కరెక్ట్గా ఉంటాం కదా, అది కదా గుర్తుంచుకోవాలి. మనం వెయిట్ అనేది కరెక్ట్గా ఉంచుకోవచ్చు, మనం మంచిగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా డైనోషేక్ వెరీ ఇంపార్టెంట్. పిల్లల గ్రోత్కి నవే డేస్లో ఏంటంటే చిన్నపిల్లలు ఊరికి అనారోగ్యాలు పాలవుతున్నారంటే కారణం ఏంటంటే పౌష్టికాహార లోపమే అంటున్నారు. మన శరీరానికి కావాల్సిన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐక్యూ లెవెల్స్ పెరగాలన్నా, వాళ్ళ గ్రోత్ పెరగాలన్నా, అది రోజువారీ గ్రోత్ ఉంటుంది పిల్లలకి. మనకన్నా వారాల వారి, నెలల వారి, సంవత్సరాల వారి గ్రోత్ ఉంటుంది పెద్దవాళ్ళకి. పిల్లలకి అలాగదు, డే గ్రోత్ తగ్గిపోతుంది. డే గ్రోత్ తగ్గిపోతే ఆటిజం రావడం, వాళ్ళు మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోవడం, ఒబేస్లోకి అంటే చైల్డ్ ఒబేస్లోకి వెళ్ళిపోవడం, న్యూట్రిషన్స్ అనేది అబ్జర్వ్ కాకపోవడం, న్యూట్రిషన్ తీసుకోవాల్సిన ప్లేస్లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఓవర్లోడ్ అయిపోవడం, ఎక్కువగా అంటే ఇప్పుడు కురుకురు లేస్ అనేవి ఎక్కువ తినదులాగా ఎక్కువ కోపానికి గురైపోవడం, అదేవిధంగా వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ అయిపోవడం. మెంటల్గా స్ట్రెస్ అయిపోవడంతో పాటు ఏంటంటే ఫిజికల్ అవేర్నెస్ లేకుండా వాళ్ళ ఆలోచన విధానం మారిపోయి రాంగ్ థింకింగ్లోకి వెళ్ళిపోవడం, రాంగ్ వేస్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలా జరుగుతుంటాయి. ఇవన్నీ ఎప్పుడు న్యూట్రిషనల్ నీడ్స్ అనేది మన బాడీకి ఎవ్రీడే ఇస్తూ ఉంటే ఆ గ్రోత్ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంటుంది. దట్టు ఏంటంటే ఇందులో క్యాసిన్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. అదేవిధంగా క్వాలిటీ పిల్లలకి అందరికీ, పెద్దవాళ్ళకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలంటే పిల్లలకి ఇంచుమించు 4 గ్రాముల ప్రోటీన్ కావాలి ఒక కేజీ బరువుకి. అది ఇవ్వగలిగితే వాళ్ళ గ్రోత్ పెరుగుతుంది. లైఫ్లో వాళ్ళకి అంటే కళ్ళజోళ్ళు కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, కంప్లీట్ ఓవరాల్ స్ట్రక్చర్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని కరెక్ట్గా ఉంచుకోవచ్చు. ఆ పోస్టర్ అనేది పిల్లలు మంచిగా చక్కగా తయారవుతారు. వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా ముందుకు వెళ్ళేదానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. రియలీ వండర్ఫుల్ అనమాట ప్రోడక్ట్ ఇది డైనోషేక్ అనేది. ఎంతో మంది పిల్లల జీవితాలను, ఎంతో మంది అంటే ఇంచుమించు పిల్లలే కాదు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ తీసుకోవచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు. స్కిన్ అనేది బేబీ స్కిన్ వస్తుంది, మంచిది అనమాట. చాలా మందికి అది ఒకరే తీసుకోవాలని లేదు, కాకపోతే ఎక్కువ పిల్లలకి ఇస్తే మంచి గ్రోత్ వస్తుంది అనమాట. మంచి గ్రోత్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివ సార్ ఒక 2 మినిట్స్ అయితే నేను కూడా తీసుకున్నట్టే ఉన్నాను. మంచి టాపిక్ అయితే ఇంకా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇవ్వచ్చు. బెస్ట్ టాపిక్ అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చేందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ కోదండ గారు. చాలా చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. ఒకసారి అందరూ కూడా హార్ట్ సింబల్, క్లాప్ సింబల్, చాట్ ఆప్షన్ కూడా ఆన్లో ఉంది, మనందరం కూడా చాట్ చేయొచ్చు. థ్యాంక్ యూ చెప్పొచ్చు సార్కి. అసలు మనందరం అదృష్టవంతులు, ఎందుకంటే ఇంత మంచి కమ్యూనిటీలో మనందరం ఉండడం. ఈరోజు మనం బరువు తగ్గడం కోసం వచ్చాము, వచ్చింది కూడా అందుకే ఉండొచ్చు, లేదా హెల్త్ ప్రాబ్లం కోసం వచ్చి ఉండొచ్చు. దాంతోపాటు చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుసుకుంటా ఉంటున్నాం మనం. దీనంతటి కారణం ఏంటంటే లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ కోదండ గారు. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆస్మా గురించి చాలా క్లియర్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే రిజల్ట్ షేర్ చేశారో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రిజల్ట్ మీరు షేర్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మై కోచ్ కి, లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ కి, బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో మీరు ఈవినింగ్ టైంలో ఉంటుంది, అందులో మీరు మాట్లాడొచ్చు. మనందరం కూడా రేపు మార్నింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.